హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ ఫ్యాషన్స్. ఇంతకు ముందు క్లాసుల్లో బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూపించాను. ఈ క్లాస్లో ఆ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని, హ్యాండ్స్ని పక్కన పెట్టుకోండి. ముందుగా బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ డాట్స్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఏ విధంగా అయితే మార్క్ చేసామో మనం అదే విధంగా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ, ఇక్కడ సన్నగా ఇలాగా ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి మార్క్ పెట్టినట్టు. అదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నడుం బెల్ట్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు స్ట్రైట్ ముక్క లేదు కాబట్టి మనము ఈ ముక్కల్ని జాయింట్ చేసుకొని మనం వెనక స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా అన్ని ముక్కల్ని జాయింట్ చేసుకొని మనకు సరిపోయేంత ముక్క తీసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా దీని మీద ఇలా పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ చివరన ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలాగా దీని మీద కూడా ఒక స్టిచ్ చేయాలి. మళ్ళీ ఇలా మడిచి దీని మీద ఒక చివరన ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి.
ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఇది హెమ్మింగ్ చేసుకోవాలి. అందుకని మనం ఒక లూజ్ కుట్టు వేసుకొని హెమ్మింగ్ చేసినప్పుడు తీసేయాలి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇది హెమ్మింగ్ చేసినప్పుడు ఈ కుట్టుని మనం తీసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం పూర్తయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇలాగా ఓ పాదం ఖర్చు మడత పెట్టుకోవాలి. ఇలా పావించి ఇలా దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలాగా 1 ఇంచ్ ఉండేటట్టు మనం ఫోల్డ్ చేసుకొని దీని మీద ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేయాలి కాబట్టి. హెమ్మింగ్ చేసినప్పుడు ఈ కుట్టుని ఊడదీసేసేయాలి. అదేవిధంగా రెండవ దాన్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఒక చివరన ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలాగా మనం లూజ్ కుట్టుని వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేయటం పూర్తయింది. ఈ క్లాస్లో మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించాను. నెక్స్ట్ క్లాస్లో ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేయటం ఏ విధంగానో చూపిస్తాను. ఈ క్లాస్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.